నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చెందిన సౌమ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. పటాన్చెరులో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ములుగు జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య. ఎందరో అమరవీరుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. రైట్, డీటెయిల్స్ చూస్తే యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన గుడ్డ సౌమ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా సౌమ్య మృతదేహానికి సోమవారం ఉదయం ప్రభుత్వ బీర్లా ఐలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. మే 27వ తేదీన మృతి చెందగా అమెరికా నుండి సౌమ్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడం కోసం ప్రభుత్వ బీర్లా ఐలయ్యకు కృషి చేశారు. కాగా సౌమ్య మృతదేహం ఆదివారం రోజు రాత్రి యాదగిరిపల్లికి చేరుకోగా సోమవారం రోజు సౌమ్య మృతదేహానికి బీర్లా ఐలయ్య పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మునిగి తేలుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ 2. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధిలో ముందడుగు వేసిందో రేపు రాబో కాలంలో గిట ఈ ప్రభుత్వం గిట అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు. ములుగు జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర మహోత్సవాలకు జిల్లా ఎస్సీ శబరీష్, అడిషనల్ కలెక్టర్ శ్రీజా స్వాగతం పలకగా ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించిన ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇలా త్రిపాఠి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు, గౌరవ సోదరుమణిలారా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన అమర్ కుటుంబాల సభ్యులకు, స్వతంత్ర సమరయోధులకు, తెలంగాణ పోరాట యోధులకు, ప్రజాప్రతినిధులకు, పూర్వ ప్రముఖులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ స్వరాష్ట్ర ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. తొలి ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి సుమారు 200 కోట్ల రూపాయలను పేద ప్రజలు వైద్యానికి అందించడం జరిగింది. అర్హులైన పెద్ద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్ని అందించే గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 200 యూనిట్ లోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులందరికీ 0 బిల్లు జారీ చేసింది. 29,384 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది.
వీరిలో 53% పురుషులు, 47% మహిళలు ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, టీజీపీఎస్సీ, సాంఘిక్ సంక్షేమ్ గురుకుల సొసైటీ ఈ నియామకాలు చేపట్టింది. ఉద్యోగుల నియామకాలతో పాటు వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. కౌంటింగ్ పురస్కరించుకొని పోలీసులు మార్కెట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఏనుమామల వ్యవసాయ మార్కెట్ రహదారిపై భారీ వాహనాలను పాక్షికంగా నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ బి రాహుల్, డీసీపీ అశోక్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాల సంఘర్షణలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఎందరో సాయుధ పోరాట వీరులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలతో కలిసి వచ్చి రాష్ట్ర ప్రజలు ముక్త ఖండంతో స్వరాష్ట్ర కాంక్షను వినిపించి సాధించుకున్న తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన జిల్లా పుర ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, యువతకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో పోరాట ఘట్టాలు, సంఘర్షణలతో భావోద్వేగాల సమ్మిళితంగా సాగిన తెలంగాణ శాసనస్వామ్యాలయాలు, ఎల్లంపల్లి జలాశయం, కవాల అభయారణ్యం, గాంధారి కుల్ల, గాంధారి వనం ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, శాంతి భద్రత పర్యవేక్షణలో ఎల్లవేళలా సేవలు అందిస్తున్న పోలీస్ శాఖ వారికి, జిల్లా సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న సమాచార శాఖ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జిల్లా అభివృద్ధిలో తమ వంతు పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ధికి పునరుద్ధరణ కావాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పట్టణ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు వద్ద జడ్జి కె అనిత, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో జడ్జి కె అనిత జెండా ఎగురవేసినారు. అనంతరం జడ్జి అనిత, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో చిన్నారులకు నోట్బుక్స్ పంపిణీ చేసి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి పోలీసుకు వందనం స్వీకరించి జెండా ఎగురవేశారు. మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కమలాద్రి తన సిబ్బందితో కలిసి జెండా ఎగురవేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 క్వింటాల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని రామగుండం సిపి తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలను విక్రయించినా, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే సమాచారం అందించాలని కోరారు. సోషల్ మీడియాలో మార్నింగ్ కూడా కరెక్ట్గా చెప్పారు. సోషల్ మీడియాలో సింపుల్గా డిమాండ్ అండ్ సప్లై ఉంది, చాలా పూర్తిగా లేదు అని చెప్పి ఫేక్ న్యూస్ ఇస్తున్నారట. కలెక్టర్ గారు నాకు ఈ విషయం చెప్పారు, ఇట్లా అన్నెసరీగా ఫేక్ న్యూస్ ఇస్తున్నారు. కలెక్టర్ గారు మార్నింగ్ క్లియర్ కట్గా మీడియా ఆధ్వర్యంలో చెప్పారు. దేర్ ఇస్ నో స్కేర్సిటీ ఆఫ్
అంటే కొరత లేదు. మేము అన్నింటికీ ఒక టెంపరీ కొంత ఈరోజు రాత్రికి కావాల్సింది రేపు ఉదయం వస్తుంది, లేకపోతే 1 or 2 days ఉదయం వస్తుంది అని మార్నింగే చెప్పారు. సో ఎవరైతే కావాలని మీరు వ్యూస్ కోసమో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇది కొరత ఉంది, రైతులు ఇదైపోతున్నారా అనేసి ఫేక్ న్యూస్ చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తాం. చేస్తే మాత్రం లీగల్ యాక్షన్స్ ఉంటాయి. అండ్ ఎవరెవరు పార్టిసిపేట్ చేసిన దీంట్లో కరీంనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కృష్ణారెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిందన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని మరవలేమన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందనే కాంగ్రెస్ వాదుల తీరుపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా. ఈ దశాబ్ద కాలంగా మనం ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అనేక మంది తెలంగాణ వీరుల యొక్క బలిదాన ఫలితంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వీళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి పౌరుని మీద ఉన్నది. ఈ యొక్క గతంలో 1969లో కానీ నిస్సిగ్గుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకొని ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని దీనికి ఒక ఉద్యమ పోరాటాన్ని మైమర్పించాలి, దీనికి కప్పిపుచ్చాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. కాంగ్రెస్ యొక్క ద్రోహాన్ని, తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని ఎవరు కూడా మర్చిపోరు. కాబట్టి మరొకసారి మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే సుష్మా స్వరాజ్ గారి యొక్క కృషి కారణంగా ఆ రోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిన కారణంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాజేంద్ర నగర్లోని బాబుల్రెడ్డి నగర్లో విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి ఇంటి ప్రహారీ గోడ కూలి 8 ఏళ్ల నూర్జహాన్ అనే బాలిక, 3 ఏళ్ల ఆసిఫ్ పర్వీన్ అనే బాలుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉస్మానియాలో చికిత్స పొందుతూ మరో చిన్నారి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే చికిత్స కోసం క్షతగాత్రను హాస్పిటల్స్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోజు మైలాడుదోపల్లి డివిజన్ బాబురెడ్డి నగర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న ఒక పురాతనమైన ప్రహారీ గోడ కూలి ఈరోజు దాదాపు 5 పసిపిల్లలు, అందులో ఈ ఒక దుర్ఘటన సంఘటనలో దాదాపు 2 పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తూ ఉంది. మళ్ళీ 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. వీటికి అన్నిటికీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా పదే మేము అందరం కూడా చెప్పడం జరుగుతుందండి. పేద ప్రజలు, అమాయక ప్రజలు వారి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. గతంలో కూడా మనం ఎన్నో సంఘటనలు ఇలాంటివి చోటు చేసుకుని మనం చూసినాం. కాబట్టి ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు ఈ శిథిలావస్థ చేరుకున్న ఏవైతే కట్టడాలని వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ పసి ప్రాణాలు పోయినాయి అని చెప్పి కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను జిహెచ్ఎంసీ అధికారులను కూడా కోరుతా ఉన్నా, జిహెచ్ఎంసీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, మేయర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ పేద ప్రజలు ఎవరైతే ఈ పసిపిల్లల ప్రాణాలు కోల్పోయారో వారికి ఖచ్చితంగా వారి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో ఉంది. సార్ ఈ ప్రమాదం ఎట్లా జరిగింది సార్? వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ యొక్క స్థితిగతులు అవన్నీ ఇంకా వాళ్ళు వచ్చి వెరిఫై చేసిన తర్వాత మున్సిపల్ సంబంధించి వాళ్ళందరూ వచ్చిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు గోడ కూడడం వల్ల ఇది జరిగింది ప్రమాదం. మొత్తం 8 మంది సార్? 5 ఐదుగురులో 2 చనిపోయినారు, 3 గాయాలయ్యాయి. గాయాలపైన వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? గాయాలు అయిన వాళ్ళు ఉస్మానియా తరలించారు, ట్రీట్మెంట్ కోసం పంపించాము. అది అంత పెద్ద ఇంకా సమాచారం రాలేదు వచ్చిన తర్వాత. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జాతీయ పతాకం ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, తహసీల్దార్ వినయలత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఆవరణలో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు అర్పించి ఈరోజు ఈ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం ప్రతి వాడవాడన పల్లె పల్లెన పట్టణ పట్టణ ఈరోజు తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల ఈరోజు మనము శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన పార్టీ అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు మన స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ఉత్సవాలను శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 3 రోజులు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చిన తరుణంలో ఈరోజు ఈ ఉత్సవాలను బడంగ్పేట్ కార్పొరేషన్లో బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అభివృద్ధి ఫలంలో భాగంగా సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి ప్రజలను ఇలా పండించిన పంటని కొనలేని పరిస్థితులను, ఇటువంటి పరిస్థితులను దూరం చేసి ఇలా రైతుల పక్షాన నిలవండి, ఇలా అభివృద్ధి పక్షాన నిలవండి, ఇలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోండి. మీకు ఇచ్చిన బలిదానాలై ఈరోజు తెచ్చుకున్న తెలంగాణని మనం సద్వినియోగపరచుకోవాలి. అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు అభివృద్ధిలో ముందుకు సాగాలి. అందరం కూడా ఈరోజు జై తెలంగాణని ముందుకు సాగాలి. ఈ ఉత్సవాలను ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఇలాగనే మన తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి మరొక్కసారి తెలంగాణ ప్రజానికానికి పటాన్చెరు నియోజకవర్గం కర్దనూరు గ్రామంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ వడ్డే కుమార్, రాంప్రసాద్, భూపాల్ యాదవ్ గ్రామస్తులు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ తల్లి గాంధీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరికని ప్రధాన చౌరస్తాలో అమరవీరుల వీరుల స్తూపం దగ్గర నగర కార్యదర్శి ఎర్రల రాజయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అమరవీరులకు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి కందుకూరి రాజరత్నం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్, ఏఐటీయూసీ నగర గౌరవ అధ్యక్షులు ఎంఏ గౌజ్లు మాట్లాడుతూ 60 ఏళ్ల కళ 1200 మందికి పైగా విద్యార్థి యువకుల బలిదానాలతో పోరాటాల ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెచ్చుకున్న తెలంగాణ అని అన్నారు. మరి తెలంగాణ రావడానికి ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క తెలంగాణను సాధించుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క స్తూపాన్ని కట్టుకోవడానికి కూడా మరి పోరాడవలసిన అవసరం ఏర్పడ్డది. వాళ్ళ తెలంగాణలకు ఏదైతే తెలంగాణ గురించి పోరాటం చేస్తూ ఉంటే తెలంగాణ గురించి పోరాటంలో పాల్గొన్న వారు కూడా ఇవాళ వచ్చి తెలంగాణ సోదరులకు నివాళులు వస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాం ఆ సోదరులను. వాళ్ళ తెలంగాణ గురించి ఒక్కరోజు కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పటికైనా నెరవేర్చాలని, అదేవిధంగా గత పాలకులు మర్చిపోయారు. ఇప్పుడున్న పాలకులు కనీసం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంలోనే ఈ కాంగ్రెస్ పాలకులకు మద్దతు తెలపడం జరిగింది. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఆలోచించుకొని నీళ్లు, నియామకాలు, నిధులు వెంబడే పరిష్కారం చేయాలని, ఈ యొక్క ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరోసారి దేశ ప్రధానిగా మోడీ, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలవాలని వేడుకుంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్టపల్లిలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారికి బీజేపీ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. సర్వేలన్నీ మరోసారి దేశంలో ప్రధాని మోడీ ప్రభుత్వం రాబోతుందని చెప్పడం శుభసూచకమని బీజేపీ పార్టీ నాయకులు అన్నారు. హుస్నాబాద్ అక్కనపేటకు సంబంధించిన బండి సంజయ్ కుమార్ గారి అభిమానులు, అలాగే యువసేన సభ్యుల ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఎన్నికల ఫలితాలలో భారీ మెజారిటీతో దేశంలో నరేంద్ర మోడీ, కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ గారు గెలవాలనే ఒక సంకల్పంతో శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఎగ్జిట్ పోల్ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ 360కి పైగా స్థానాలతోనే బండి సంజయ్ కుమార్ గారు 1,00,000 మెజార్టీతోని గెలవబోతున్నారనే ఒక శుభ పరిణామంతో ఈరోజు మరి ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు పూజ నిర్వహించడం జరిగింది. మరి ఆ దేవుని ఆశీస్సులతో సంజయ్ కుమార్ గారు అలాగే మోడీ గారు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి రేపు జరగబోయే ఫలితాలు
మాకు అనుకూలంగా వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సాంబారి మల్లేష్ చదివింది 5వ తరగతి. కానీ ప్రస్తుత పెట్రోల్ ధరలపై ఆలోచన చేసి సైకిల్కు బ్యాటరీని అనుసంధానం చేసి ఒక్కసారి చార్జ్ చేసే గంటకు 35 కిలోమీటర్ల స్పీడ్తో 30 కిలోమీటర్లు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు. మల్లేష్ మాట్లాడుతూ రైతులు స్థానికంగా ఉపయోగించుకునే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదిస్తే తయారు చేసి ఇస్తానని అంటున్నాడు. పెట్రోల్ రేట్లు చూసి గతంలో నేను ఎలక్ట్రానిక్ మల్టీ స్టార్టర్ తయారు చేయడం జరిగింది ఫోన్తోని. సో ఇప్పుడు ఇలా పెరుగుతున్న పెట్రోల్ చూసి మనం కూడా సైకిల్ ఎలక్ట్రానిక్గా మార్చుకుందామని ఆన్లైన్లో పిఎండిసి కిట్ మోటార్ ఆర్డర్ ఇచ్చాం. దీనికి 220 వోల్టేజ్ వేసి 24 వోల్టేజ్ ఛార్జరు. సో దానికి వచ్చేసి బ్యాటరీ 24 వోల్టేజ్ 25 యాంప్స్ బ్యాటరీ వచ్చేసి దీనికి చాబీ వస్తుంది, హరన్ వస్తుంది, హెడ్ లైట్ వస్తుంది. సో పిఎండిసి మోటార్ 24 వోల్టేజ్ వస్తుంది. ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది. సో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఛార్జింగ్ పెడితే మళ్ళీ 30 కిలోమీటర్ వస్తుంది. ఎవరికన్నా కావాలన్నా కూడా నేను చేయడానికి రెడీ ఉన్నాను. దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామం నుండి కళ్యాణ్ లక్ష్మణ్ అని నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా గ్రామానికి చెందినటువంటి ఉంటుంది. దానిని ఇంకా డెవలప్ చేయాలంటే ఎంతోమంది నాయకులు ఉన్నారు. నాయకులు కానీ మరి ఆయనకి ఏమైనా సహకారాలు ఇట్లా అందించినట్టయితే ఆయన విదేశాలకు పోకుండా ఎటు వెళ్లకుండా ఇక్కడనే అందరికీ అనుకూలంగా ఉండే వస్తువులను తయారు చేసుకుంటే ఇక్కడనే ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతకు ముందు ఆయన ఎలక్ట్రానిక్తోని సెల్ ఫోన్తోని సేన్లో కానీ పెరండాల్లో కానీ మరి మోటార్ నడిచే యంత్రాన్ని కూడా తయారు చేయడం జరిగింది. నీళ్లు అయిపోయినా కరెంటు పోయినా కానీ అది మళ్ళీ మనకు రిటర్న్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే టెక్నాలజీని. క్యూ మెగా పీపుల్ పొలిటికల్ సొల్యూషన్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పోల్ రిజల్ట్స్ను ఆ సంస్థ సీఈఓ కదీర్ ఖాన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం కనబరుస్తుంది అని అన్నారు. 120 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని, 20 టాప్ ఫైట్ ఉంటుంది అని, 22 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని అన్నారు. ఇక్కడ నగరిలో రోజా పోటీ చేస్తున్నది, అక్కడ టఫ్ ఫైట్గా ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు చాలా తక్కువ మెజారిటీతో గెలవబోతున్నాడు. అండ్ అల్లమనేరులో టఫ్ ఫైట్గా ఉన్నది. అంటే వైఎస్ఆర్సీపీ చిత్తూరు డిస్టిక్లో 4 స్థానాలకు గాను టీడీపీ 1 స్థానంలో, టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉంటున్నది. శ్రీ బాలాజీ డిస్టిక్లో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 స్థానాలలో 1 టఫ్ ఫైట్లో ఉంది. టఫ్ ఫైట్ ఉన్నది. శ్రీకాళహస్తి డిస్టిక్లో టఫ్ ఫైట్గా ఉన్నది. అన్నమయ్య డిస్టిక్ 8 స్థానాలకు గాను 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 1 టఫ్ ఫైట్లో ఉంది. క్లియర్ స్థానం. ఇప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా వాల్యుబుల్ మెథడాలజీ. అది ఆ మెథడాలజీలో సీట్లు ఇవ్వడం, పంపకం చేయడము, దాంట్లో మా సర్వే ద్వారా 120 పైన పోతున్నాడంటే చాలా క్లిష్టమైన, అంటే చేయాల్సిన క్లిష్టమైన పనిని తీసుకొని కూడా దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు ముందుకెళ్ళి విజయం చేకూరుతున్నాడు అంటే చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు. దీనికి నుండి మేము స్టార్ట్ చేసామండి. స్టిల్ ఎగ్జిట్ పోల్ దాకా చేసాము. ఒక నియోజకవర్గానికి కాదు 80,000 శాంపుల్స్ దగ్గరగా మీకు తెలియడం జరిగింది. ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది మా ఆర్గనైజేషన్ ద్వారా. నియర్లీ 500 మా యొక్క స్టాఫ్ నుండి తీసుకొని చేయడం జరిగింది సార్. నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని అవడం గ్రామ శివార్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేసి సుమారు 11 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాస్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నారు.
ఉదయం కట్టెల కోసం అడవికి వాజేడు మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లందుల యేసు, ఇల్లందుల రమేష్, ఇల్లందుల ఫకీర్ అనే ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. ఈ నేపథ్యంలో గుట్టపై మూలగండికి వద్దకు వెళ్లగానే మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి ఇల్లందుల యేసు మృతి చెందినట్లు సమాచారం. మరో 2 గాయాలైనట్లు తెలుస్తోంది. సడన్గా బాంబు పేలి గండి మీద ఎక్కుతాను పేలి టాప్లు అంటారు కెలుకుతూ తనకు అలసైనాళ్ళు పడి తనకి మనిషి లేచి పడ్డాడు సార్. ఇంత వాళ్ళం ఏం లేదు, వాళ్ళు కూలి చేసుకుంటే బతుకుతాం. అసలు ఇట్లాంటి వారాలు మమ్మల్ని అడిగి కూడా పొందుతాను. గార్లను అడిగి ఏదో బతిని అడిగి అవల బేడత్తు కానీ వచ్చినారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఆయన వీరాభిమాని కాపర్తి సాగర్ సిద్దిపేటలోని హరీష్ రావు నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. హరీష్ రావు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చెందిన సౌమ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. పటాన్చెరులో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ములుగు జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య. ఎందరో అమరవీరుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. So, ఇవి ఇప్పుడున్న updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.